విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. జనసేన అధిష్టానం ఈ విషయమై జనసేన కార్పొరేటర్ సాదిక్ స్పందించారు. జనసేన పార్టీ నిర్ణయానికి తాము ఎక్కడా అడ్డు చెప్పలేదని అన్నారు. ఎన్ని సర్వేలు చేయించినా వంశీ ఓడిపోతారని రిజల్ట్స్ వస్తున్నాయని అన్నారు. జనసేన అధిష్టానం మరోసారి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై పునరాలోచన చేయాలని అంటున్న జనసేన కార్పొరేటర్ సాదిక్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీలో ఇంకా విభేదాలు అయితే వెలువెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సీటు మార్చాలని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఉన్నాడు. అతను సీటు మార్చి కొత్త అభ్యర్థికి ఇవ్వాలంటూ కార్పొరేటర్ సాదిక్ మీడియా మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు సీటు మార్చాలంటున్నారు? ఆయన ఎమ్మెల్సీకి ఆల్రెడీ రాజీనామా చేసినా కూడా రాజీనామా చేయడం వల్లే కదా మీ జనసేన పార్టీలో నుంచి సీట్ అయితే కేటాయించడం జరిగింది. ఎందుకు మళ్ళీ వంశీకృష్ణ మార్చాలి, కొత్త వ్యక్తికి సీట్ ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆయనకు అనౌన్స్ చేసి సుమారు 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో జరిగిన పరిణామాలు దక్షిణ నియోజకవర్గంలో మీరు చూస్తే రోజు రోజుకి దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఖాళీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫీలింగ్ అని చాలా బలంగా వెళ్ళిపోయింది. అలాగే ఇటీవలే మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిణామాలు కానీ, అలాగే అనేక సర్వే సంస్థలు ఇచ్చిన సర్వేలు కూడా మీరు చూస్తే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది, జనసేన పార్టీ సీట్ కోల్పోయే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే కేవలం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడని చెప్పేసి కారణంతోనే ఆయనకి అక్కడ నియోజకవర్గంలో సిటీలో ఒకటే సీట్ వచ్చింది, ఆయనకి ఇవ్వడం జరుగుతుందని నాకు చెప్పారు. అయితే సరే, ఆ త్యాగానికి మేము కూడా ఆయన మాట కట్టుబడి ఉండే ఈ 10 రోజులు వెయిట్ చేయడం జరిగింది. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఆయన అక్కడ ఓడిపోతున్నారని చెప్పేసి మనం తెలుసుకొని ఇప్పటికైనా సీట్ మార్చాలి, స్థానిక అభ్యర్థికి ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆయన రాజీనామా చేశాడని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశాడో అది కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. అంటే మోసం చేయడం అంటే ఏ విధమైనటువంటి మోసం? ఆల్రెడీ రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి ఒక అప్రూవల్ కూడా మండలం నుంచి కూడా వచ్చినటువంటి పొజిషన్ ఉంది కదా, మధ్యలో ఏమైనా జరిగిందా? అంటే ఒక విషయం అందరికీ తెలియాల్సింది, ప్రజలందరికీ ఆయన మోసం చేసింది ఏంటంటే ఆయన ఎక్కడ రాజీనామా చేయలేదు. రాజీనామా చేశానని చెప్పేసి ప్రజల్లో కానీ అలాగే జనసేన పార్టీ అధ్యక్షులను కూడా మోసం చేయడం జరిగింది. ఏ విధంగా? నేను రాజీనామా చేశానని చెప్పేసి కేవలం చెప్పారు. అలా అని చెప్పేసి జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ప్రెస్ మీట్లు పెట్టి ఆ పార్టీలో ఉన్న అభ్యర్థుల గురించి, పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన టార్గెట్ చేస్తూ పార్టీలో వాళ్ళే డిస్క్వాలిఫై చేసుకునే విధంగా ఆయన అడుగులేశారు. మార్చి 12న ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు. ఏది? ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది. సో అందరికీ తెలుసు, లా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా డిస్క్వాలిఫై చేస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఆయన కోర్టుకు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర సింపతి కొట్టారు. ఏమని? నేను కోర్టుకు వెళ్ళలేదు సార్ అని చెప్పేసి. నేను రాజీనామా చేశాననే చెప్పారు అని సింపతి కొట్టి ఆయనేమో అభ్యర్థి అని ప్రకటించుకున్నారు. ఏప్రిల్ 1ని అభ్యర్థి అని ప్రకటించుకుంటే ఏప్రిల్ 4 అంటే కేవలం ఒక 4 డేస్లో పేపర్ వర్క్ అన్నీ రెడీ చేసుకొని హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు స్టే తెచ్చుకున్నారు. సో ఆయన దాని వెనకాతలు ఉన్న కుట్ర ఏంటంటే కేవలం అభ్యర్థి అని చెప్పేసి ప్రకటించుకొని ఆయన అక్కడ గెలిచినా గెలవపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతాడు. కేవలం ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ బయటకు వచ్చేసి ఒక క్యాండిడేట్గా నేను అనౌన్స్ చేసుకున్నానని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు తప్ప ఏమాత్రం అక్కడ గెలవాలని ఒక ఆలోచన అయితే లేదు. మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ అధ్యక్షుడు ఒకవేళ వంశీకి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపు దిశగా సహకరించమని కోరితే వ్యతిరేకిస్తున్నటువంటి మీరు ఆ పార్టీ కోసం, ఆ అభ్యర్థి కోసం ప్రచారం చేసే అవకాశం ఉందా? చేస్తారా, లేకపోతే ఇలాగే ఉండిపోతారా? అంటే ప్రస్తుతం అయితే పార్టీకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి నేను మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని మోసం చేశాడు, మిమ్మల్ని తప్పుదారి పట్టించాడు, కేవలం మీ దగ్గరే సింపతి కొట్టి సీటు అనౌన్స్ చేయించుకున్నాడు. అది మీకు తెలుసు, మీరే నేరుగా నాకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను ఇదంతా కూడా బయట పెట్టడం జరిగింది. దీని మీద మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. ఒకవేళ అభ్యర్థిని మార్చకుండా ఉంటే ఏంటి పొజిషన్? అప్పుడు నేను నా తాలూకా డెసిషన్ ఏంటో అనేది ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడొచ్చు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అటు పవన్ కళ్యాణ్ మోసం చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తర్వాత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని ఈవేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినా ఓడినా ఎమ్మెల్సీ పదవిని కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు. మేము ఇక్కడ క్యాండిడేట్ని మార్చాలని కోరుతున్నాం. క్యాండిడేట్ని మారిస్తే జనసేన పార్టీ గెలుస్తుంది, లేకపోతే ఓటమి పాలవుతుంది.
దాని సర్వేలన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం కోసం మేము వెయిట్ చూస్తామని సాదిక్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మురళితో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం.